న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి ఏం చెప్తావు? యా డెఫినెట్గా బీజేపీ విన్ విన్ సిచ్యువేషన్, ఇది విన్ విన్ సిచ్యువేషన్. Okay. అంతే, ఒక మాటలో చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు నాకు చేయాల్సిందే, మేము మీకు చేస్తాం, ఇంతే. కాదు, ఎవరు గెలిస్తే వాడైనా అవార్డు అన్నట్టుగా తప్ప గతంలో జగన్ ప్రభుత్వం మీద కానీ ఇది వచ్చినటువంటి అభియోగాల మీద కానీ బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఎలాంటిది చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడాను జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కానీ జగన్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఏ విషయంలో కూడాను సెంట్రల్ పూనుకుంటే చేయగలదు, సెంట్రల్ అనేటువంటిదే కాపాడుతుంది, ప్రొటెక్టింగ్ ఈ దేశంలో అనేటువంటిది ఉంటుంది. అన్నా నిజంగా చెప్తున్నాను, ఈ దేశంలో ప్రక్షాళన చేయాల్సిన డిపార్ట్మెంట్లు 3 ఏవైతే ఉన్నాయో మనకి నాలుగు పిల్లర్స్ని 100% ప్రక్షాళన చేయాల్సిన విషయం మాత్రం పక్కాగా ఉంది. అవినీతి అనేది చాలా రూటెడ్గా వెళ్ళిపోయింది. ఇది ప్రక్షాళన చేయకపోతే ఈ తరాన్ని, ఈ దేశాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు, జరగాల్సిందే. ఒకవేళ నిజంగా ఆయన మంచోడైతే బయటకు వచ్చేస్తాడు కదా హ్యాపీగా. ఈయనన్నా వాలంటరీగా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. అలాగే ఈయన మీదకి ఉన్న వాటినైనా వాలంటరీగా వీళ్ళన్నా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. మనము రాజకీయం అనేది అడ్మినిస్ట్రేషన్కి, రాజ్యాంగానికి అతీతమైంది కాదు. ఇది అది ప్రూవ్ చేయగలిగితే ఈ దేశం 3 ట్రిలియన్ ఎకానమీ అవటం చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ 4 వ్యవస్థల్ని ఏవైతే ఈ రాజ్యాంగానికి, దేశానికి 4 పిల్లర్స్ అని చెప్తున్నారో ఇవి అవినీతిమయం అయిపోయి ఉన్నమాట అందరికీ తెలిసిన సత్యమే. ఏంటి, అందరం మాత్రం సాయంత్రం పూట మనం ఇలాగే కూర్చొని డిబేట్లో మంచితనం గురించి అద్భుతంగా మాట్లాడేసుకోవటం, అది తప్పు, ఇది తప్పు, ఇవన్నీ మనం మాట్లాడేసుకుంటాం. ఎంతకి రాజకీయంగా ఏదైనా ఒక స్థానంలో చూడొచ్చా శివాజీని? గో విత్ ద ఫ్లో అన్న, గో విత్ ద ఫ్లో కాదు, నాకు అసలు తెలియదు కాదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో శివాజీ చాలా అవుట్రేటెడ్గా, చాలా ధైర్యంగా, ఎన్నెన్నో దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా, మంచిగా సపోర్టర్ అనేటువంటిది వేరే విషయం, విమర్శించారు. ఏదైనా ఇప్పుడు నీలో ఉన్నటువంటి హానెస్టీని గౌరవించి ఏదైనా ఆఫర్ నీకు వచ్చే అవకాశం ఉందా, లేదా ఆఫర్ తీసుకునే అవకాశం? నేను ఆలోచించనన్నా, గౌరవం అనేది రావాల్సిందే తప్ప. అసలు యాక్చువల్గా బయట అనుకోవటం ఇంతగా తను విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నాడు, ఇంతగా కన్సర్న్డ్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి శివాజీని పిలిచి మాట్లాడదామని ఒకసారి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ, మన జనసేన వాళ్ళు కానీ అనుకున్నారా? వాళ్ళ వైపు నుంచి నీకు వచ్చిన ఆఫర్ కానీ, నీ వైపు నుంచి వాళ్ళకి వెళ్ళిన రెండూ లేవన్నా. కానీ నాకు ఆలోచన పెద్దగా లేదన్నా. నేను ఎప్పుడైనా ఏం కోరుకుంటాను, గౌరవం రావాల్సిందే తప్ప గౌరవాన్ని అడగకూడదు అన్న. ఇప్పుడు గౌరవాన్ని అడిగి తీసుకోకూడదు, గౌరవం రావాలా. కానీ నాకు వాటన్నిటికన్నా ముఖ్యం కూడా నన్ను చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే, పల్లె చాలా ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళ బెల్ట్ షాపులు విపరీతం అయిపోయినాయి. ఏ పార్టీ వచ్చినా నాయకులు ఖచ్చితంగా రెండింటినీ వాడుతున్నారు. ఇందులో ఏమీ ఎవరికి మొహమాటాలు లేవు, ఏది అబద్ధం కాదు, రెండు నిజాలే. నేను అనేది నన్ను బాధ చేస్తున్న అంశం పల్లె. ఎందుకంటే పల్లెలో ఈ రోజున ఎక్కడ పోయినా కూడా పొద్దున్నే మొదలు పెడితే తాగి పడేస్తూ ఉన్నారు. ఎవరన్నా పోయినా గౌరవం లేదు, మాట్లాడటం లేదు. ఇదే పరిస్థితి, ఏ బజారుకి పోయినా ఇదే పరిస్థితి ఉంది. పనిచేసేవాళ్ళు లేరు, మొత్తం పొలవమని సిటీలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ పనిచేసేవాడు ఎవడు లేనప్పుడు ఉచితాలు ఎక్కువైపోయినాయి. నా ఉద్దేశంలో నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అక్కడ పరిశ్రమ గురించి కూడా అడిగాను. నేను లోకేష్ గారిని అక్కడ పరిశ్రమ గురించి కూడా అడిగాను. నేను అనేది ప్రతి చోట కూడా పరిశ్రమ ఉండాలి. మన జనరేషన్కి వెళ్ళిపోద్దన్న, మనకేం కాదు, మనల్ని వీళ్ళు బంగారంలా చూసుకుంటున్నారు, దీంట్లో ఏమనలేదు. నేను అంటున్నాను, ఎప్పుడు కూడా అక్కడ కూడా ఒకటి ఉంటే అక్కడ కూడా టాలెంట్, కళలు బతకాలి కదన్నా, అక్కడ కూడా ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఈ తరం నాయకులు కనుక ఇవ్వకపోతే ఈ తరాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ క్షమించలేరు. ఆ విషయాలు అడుగుతాను తప్ప పోతే నేను మరి సార్ పోయావా, కలిసావా? అయిన తర్వాత నేను ఆ చిన్నాయన్ని 3 సార్లు కలిశాను. గెలిచిన తర్వాత నేను కేవలం నేను ఏదైనా సమస్య గురించి మాట్లాడటానికి వెళ్తాను తప్పితే నా గురించి మాట్లాడుకోవడానికి నేను ఎప్పుడు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఉంది. త్వరలో ఆయన ఈ పీరియడ్లోనే ముఖ్యమంత్రిగా తనను నామినేట్ చేసే అవకాశం ఉందనేటువంటిది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం.
ఇందులో అన్నారు కదా ప్రచారం అని, ఇంకా దాని గురించి నేనేం ఇందులో చెప్తాను? ఉన్న వాస్తవాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి? అన్న, లోకేష్ ఆల్సో రిజల్ట్ టు బి ఫ్రాంక్ హీ ఈజ్ ఆల్సో ప్రూఫ్ హిమ్సెల్ఫ్ విత్ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అండ్ కమిట్మెంట్. ప్రజల గౌరవాన్ని, ప్రజల మెప్పును పొందితే ఎవరైనా అవ్వచ్చు అన్న సీఎం. దానికి ఏముంది, పవన్ గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు. జనసేనలో కూటమిలో కొత్తలు, కూటమిలో లోకలు యూట్యూబ్ అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఇవన్నీ యూట్యూబ్ న్యూస్లే. యూట్యూబ్ న్యూస్లే. వాళ్ళ సఖ్యత మధ్య నీ అభిప్రాయం ఏంటి? దే ఆర్ ఫైన్ అన్న, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సంసారం బాగా చేసుకుంటున్నారు. మనకెందుకు మధ్యలో గోల? ఎప్పుడు కూడా దాంట్లో ఏలు పెడితే ఏమైంది, మనకే బొక్కడిద్ది. సరే ముద్రగడ లాంటి వాళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి అన్న, కాపు కమ్మ అనే నా సినిమా నేను ప్రచారం చేసుకుంటున్నా అన్న, నా సినిమా నువ్వు చేయట్లేదు కదా, నా సినిమా నువ్వు చేయట్లేదు కాదు, కదా. కాపు కమ్మ విభేదాలు సృష్టిస్తున్నారు, కాపుల్ని తొక్కేస్తున్నారు, అది నాకు తెలియదు. కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ కమ్మ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అనేటువంటి విమర్శలకి యాజ్ అన్ అబ్జర్వర్, పొలిటికల్ అబ్జర్వర్ అన్న, ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అల్టిమేట్ గా ప్రజలదన్న, ఏ కమ్యూనిటీ అయినా ప్రజలే, వీళ్ళందరూ కూడా ఒక ప్రజలు, ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేనంత పరిస్థితులు ఎవరూ లేరు. ఎవరు గొడ్డలు దించుకున్నా, అది నేను దించుకున్నా, లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా దించుకున్నా, గొడ్డలు దించుకున్నా, అక్కడ యూట్యూబ్ కంటెంట్ కోసం ఉపయోగపడిద్దే తప్ప ప్రజల దగ్గర నుంచి పొందాల్సినటువంటి గౌరవం నాయకులుగా మనం చేసే పనిని బట్టి వాళ్ళు గౌరవిస్తారు తప్ప, మనం ఏదన్నా కార్డులు తీసుకొని పోతే ఆ కార్డులకి వాళ్ళు నిలబడేటట్టయితే ఏంటి, ఈ సమాజం ఇంకా లోపలికి పడిపోద్ది. ఓకే, అంతే. హోదా పదవి లేనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున శివాజీ. ఈ ప్రస్థానం ఎంతకాలం కొనసాగుతుంది? నేను బతుకున్నంతకాలం చేస్తా అన్న, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చింది, ఇంత రెస్పెక్ట్ని ఇచ్చింది ఈ సినిమా. సో అటువంటప్పుడు ఈ సినిమా అంటే ప్రజల ద్వారా వచ్చింది. సో ప్రజల కోసం నేను బతుకున్నంతకాలం అదే సినిమాల్లో అయితే శివాజీ అంటే హీరో అనేటువంటి ఒక హోదా ఉంది, రాజకీయాల్లో ఏముంది అంటున్నా? రాజకీయాల్లో శివాజీ ఒక సమాజంలో పౌరుడన్న. పౌరుడు అనేటువంటిది పవర్ఫుల్ అంతే కదా, సీఎం కామన్ మ్యాన్. వెరీ గుడ్. వేసారు తమ్మునేలు ఇచ్చా అన్నావు. మీ తమ్ములైనతో కూడా వస్తుందా? మీద తమ్ములైన మరి అరాచకం అన్న, మీరేదో దాని మీద రియాక్ట్ అవుతారు, తిడతారు. నేను ఎందుకు అవుతాను? నేను అవును, చచ్చిన అవును, ఏదో వేసుకున్నాడు బాబా. మరి అంటే నేను అనేదన్నా, మరి ఇవాళ రేపు ఎలా ఉందంటే అన్న, యూట్యూబ్ యాంకర్లు వీళ్ళందరూ కొంతమంది, అందరూ నేను కొంతమంది ఏంటంటే, నేను వీళ్ళకంటే నీకంటే చాలా తెలివైన, నిన్ను చూడు ఎలా తొక్కేస్తాను ఈ ఇంటర్వ్యూలో అనే పంతా ఒకటి ఉంది చూసావా, అక్కడ బాధ వేస్తాను. అందుకే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిట్లా ఇంటర్వ్యూ ఇవ్వటానికి, అన్లెస్ వాళ్ళు జర్నలిస్టులు లైక్ యూ, లైక్ నిన్న మనం చేసిన అందరు జర్నలిస్టులు కానీ, మిగతా వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఒక ఆలోచన అనుకుంటున్నారు నీ గురించి అని ఒక నెగిటివ్ క్వశ్చన్ వేసేస్తే ప్రోపగండా ఇలాంటిది క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో రోజు ఎదురు దెబ్బ తగులుద్ది, అప్పుడు ఏం చేస్తావు? కానీ చాలా మేము కూడాను మీడియా పరంగా చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు, అంటే తెలిసి తెలియని మేము వచ్చి బెళ్ళలు వేసుకుంటారు మెళ్ళ, మేము జర్నలిస్ట్ అని. తమ్లైన్ అనేటువంటిది సాధారణంగా ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ చేతిలో కూడా ఉండదు. అది లోపల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.